వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సో రోహిణి అని చెప్పుకోవచ్చు అనమాట. రోహిణి ఎందుకు ఎలిమినేట్ అయిందంటే చాలా కారణాలు అయితే ఉన్నాయి చెప్పుకోవచ్చు అనమాట. తను లేక నామినేషన్ రావడం వల్ల తను ఎలిమినేట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే తనకు ఓట్ బ్యాంక్ అయితే ఓట్ షేర్ అనేది లేదని చెప్పవచ్చు అనమాట. సో తను చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు. విష్ణుప్రియతో కన్నా బాగానే ఆడింది. కాకపోతే విష్ణుప్రియ కొంచెం ఓట్ షేరింగ్ ఉంది కాబట్టి తను ఉంది, కానీ తనకు ఓట్ షేరింగ్ లేకపోవడం వల్లనే బయటికి రావాల్సింది వచ్చింది తప్ప వేరే విషయం ఏం లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఆల్రెడీ సో తనకన్నా అవినాష్కి తక్కువ ఉన్నా తను ఆల్రెడీ టికెట్ ఫినాల్ కొట్టారు కాబట్టి సో తను రాలేకపోయారు. సో అది మనకు తెలిసిందే అనమాట. సో రోహిణి చాలా ఆస్పెక్ట్స్లో తను చాలా మంచిగా ఆడింది. సో లేడీ సూపర్ స్టార్ కూడా అనిపించుకుంది అనమాట. సో అంత బాగా ఆడింది, మరి అంత లెవెల్లో కాకుండా సో గర్ల్స్లో అయితే తను ఒక లేడీ సింగం అంటారు కదా, చాలా మంది చెప్పారనమాట తనకు అట్లా ఆడుతుందని చెప్పేసి. సో వచ్చిన వాళ్ళు కూడా నువ్వు టాప్ 5లో ఉంటావు అనేది వాళ్ళ హోప్ ఉండేలే, కానీ సో ఓట్ బ్యాంకింగ్ లేకపోవడం వల్లనే తను ఎలిమినేట్ అయిందని చెప్పవచ్చు. అలా కాకుండా తను చాలా విధంగా అయితే చాలా రకాలుగా తనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే తనకు చెడ్డ పేరు అయితే రాలేదన్నమాట. తను సెకండ్ టైం రావడం, సో సెకండ్ టైం రావడం తనకు మంచి పాజిటివ్గా వచ్చింది. దాని తర్వాత తనకు ఎలాంటి నామినేషన్ జరగలేకపోవడం అది ఒక్కటే మైనస్. సో ఎవరికైనా ఓట్ షేరింగ్ కావాలంటే నామినేషన్ రావాలి. లేడీ సింగంలో తను ఎంత మంచిగా ఆడిందో మన అందరికీ తెలిసిందే అనమాట. సో చాలా మంది తను పొగిడారు. సో అంటే పొగిడిన వాళ్ళే ఇంకా మంచిగా ఉంటాయి కదా. సో అలానే తను చాలా బాగా అయితే ఎఫర్ట్స్ అయితే చాలా పెట్టిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎఫర్ట్స్లో ద బెస్ట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు రోహిణి. తన పర్సనాలిటీకి తను పెట్టిన దానికైతే 100కు 200% అయితే పెట్టింది, లేదని దానికంటే తక్కువ అయితే పెట్టలేదని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి గేమ్లో తన సో పాజిటివిటీ చూపించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రోహిణి ఎలిమినేషన్ ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ కామెంట్ చేయండి అనమాట. మీరు కామెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది. సైనింగ్ ఆఫ్ నారాజు రాథోడ్ రివ్యూస్. Thank you so much.